హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బి జ్యోతి. ఇప్పుడు ఏంటంటే చేపలు చూపిస్తున్నాను కదండి. ఈ చేపల కూర అయితే వండుకుందాం. సండే స్పెషల్ అండి ఇది. ఈరోజు సండే కదా, అందుకని మా వారు కొరమేను చేప అయితే తీసుకొచ్చారు. నాకైతే చేయడం రాదని అక్కడే చేయించి తీసుకొచ్చారండి. దాన్ని అయితే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇదిగోండి, ఈ చేప తలకాయ చూసారు ఎలా ఉందో. మామూలు చేపల కన్నా ఈ చేప కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాస్ట్లీ కూడా అంటండి. ఈ చేప కూడా కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. చూసారు కదా ఈ హెడ్ ఎలా ఉందో, తలకాయ. ఇగోండి ముక్కలు కూడా మరీ చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి. కాదు, ఇదే పెద్ద చేప అన్నారు ఆయన. ఇగోండి ఇలా రౌండ్గా వచ్చేసినాయి, చక్కగా మందంగా కూడా ఉన్నాయి. చూసారు కదా వీటిలో చిన్నగా, ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశారు. వీటిలో అయితే మనం ఇప్పుడు ఇగురైతే పెట్టుకుందాం. ఇదిగోండి, ఇవి 2 చేపలండి. అందుకోసం 2 తలకాయలు ఇవి వచ్చాయి. వీటితో ఇగురు ఎలా తయారు చేసుకుందామో చూపిస్తాను ఇప్పుడు. శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా చేప ముక్కల్ని దీంట్లో కొంచెం పసుపు, కారం, ఇవ్వండి 1 టీ స్పూన్ కారం వేసేసుకుందాం. కొంచెం కల్లుప్పు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి కలుపు కూడా వేసేసుకొని శుభ్రంగా కలిపేసి పెట్టుకుందాం. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ ముక్కలు కడిగి పెట్టుకొని ఉంచుకుంటే కొంచెం బాగా ఉప్పు కారం అనేది వాటికి పడుతూ ఉంటుంది. ఇదిగోండి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని శుభ్రంగా కలిపేసి పెట్టేసుకుందాం. ఇదిగోండి ఆయిల్. ఇవన్నీ ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా, ఇవన్నీ ముక్కలకి కలిపేసి పెట్టుకుంటే కొంచెం ముక్కలకి చక్కగా ఉప్పు కారం అనేది పడుతుంది. నేనైతే ఏ చేపల కూరకైనా ఇలాగే కలిపి పెట్టుకుంటాను. ఒక 10 నిమిషాలు ఇలాగ పెట్టుకున్నాక మనం అంతలోకి అన్నీ రెడీ చేసుకునేటప్పటికి ఈ ఉప్పు కారం వీటికి బాగా పట్టి బాగుంటుంది. ఇదిగోండి చూసారా ముక్కలన్నిటికీ చక్కగా అటువైపు ఇటువైపు కూడా ఇలా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పట్టించేసుకున్నాక ఇదిపైతే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం జీలకర్ర ధనియాలు వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇంకోండి జీలకర్ర ధనియాలు మీకు చూపించకుండానే ఇలాగా వేసాను. గబుక్కున ఒక రౌండ్ అయితే తిప్పేశాను. ఇప్పుడు దానికి కావాల్సిన 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇదిగోండి 2 టమాటాలు తీసుకున్నా, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఇగురు అనుకున్నాను కానీ కొంచెం చింతపండు పులుసు వేస్తే బాగుంటుందని చెప్పి, కలుపుకోవడానికి బాగుంటుంది కదని చెప్పి కొంచెం అయితే చింతపండు తీసుకున్నా. ఈ చింతపండు తీసుకొని ఇప్పుడు నీళ్ళలో నానబెట్టుకుందాం. చూడండి నిమ్మకాయ సైజు కన్నా చిన్నది కొంచెం, అంతే. చూసారు కదా ఇదేది ఇప్పుడు నానబెట్టుకుంటున్నాను. నీళ్ళు తీసుకొని నీళ్ళలో ఈ చింతపండు వేసుకొని నానబెట్టుకుందాం. ఇదంతలోకి నానిద్ది. ఇవన్నీ చెక్క తీసుకొని చిన్న ముక్కలు కోసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకుందాం. ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇవ్వండి పొయ్యి వెలిగించుకొని మనమైతే ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందని ఆయిల్ వేడయ్యాక కొంచెం 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుందాం. ఆయిల్ వేడేయం కదా, కొంచెం లైట్గా 1/2 టీ స్పూన్ అయితే మెంతులు వేసుకుందాము. అది వేగింది కదా,
కరివేపాకు వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. తర్వాత మనం ఇలాగా కొంచెం జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. ఇదిగోండి, మనం ఉల్లిపాయ పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం పొయ్యి అయితే తగ్గించుకొని మీడియం మంట మీద అయితే చక్కగా వేపుకుందాం. ఇప్పుడు మన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పేస్ట్ వేపుకుందాం. చూసారు కదా, ఇదిగోండి ఇందాక ముక్కల అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, పసుపు, ఉప్పు కలుపుకున్నాం కదండి, దాంట్లో అయితే కొంచెం వేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం వేసుకున్నాం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇప్పుడు కలుపుకున్నాం. అది ముక్కలకైతే పట్టిద్ది. ఇది కర్రీ గ్రేవ్ కింద వస్తుంది కదండి కర్రీలోకి. చూసారు కదా, మన ఉల్లిపాయ పేస్ట్ అయితే ఆల్మోస్ట్ వేగిపోయి వచ్చింది. ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే వేసుకుందాం. ఇదిగోండి, మన టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా వేసుకుందాం. చేపల కూర ఏ చేప అయినా సరే కొంచెం ఇంచుమించు ఇదే ప్రాసెస్ అండి. అన్ని చేపలకు కూడా ఇలా వండుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడున్న కాలంలో అయితే చికెన్ మానేసి మటన్ కూడా, పెద్దవాళ్ళు అయితే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే మటన్ కూడా అవాయిడ్ చేయాలండి. ఓన్లీ సీ ఫుడ్ అయితే తీసుకుంటే చాలా మంచిది. చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివన్నీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మేమైతే కంపల్సరీ వీక్లో 1 టైం అయితే ఫిష్ అయితే వండుతాను. పిల్లలకి నచ్చినా నచ్చకపోయినా సరే మనం ఒలిచైనా పెట్టాలి. ముళ్ళులు ఉంటే అంటారు కదా, ఇలాంటి కొరమైన చేపలు అయితే ముళ్ళు కూడా ఎక్కువగా ఉండవు. ఆడవాళ్ళకి బ్యాక్ పెయిన్ అలాంటివి రాకుండా ఉంటుందంటే ఈ ఫిష్. ఇదిగోండి వేగిపోయింది కదా, ఇదిగోండి వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే వేసేసుకుందాం. ఇదిగోండి కొరమైన చేప ముక్కలు దీంట్లో వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా వేసుకొని చిన్న మంట అయితే పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం చిన్న మంట మీద పెట్టుకొని. ఇప్పుడు కొంచెం ఆ ఉప్పు, కారం, మసాలాలన్నీ చేప ముక్కలకైతే చక్కగా పట్టేస్తాయి. ఇదిగోండి చూసారు కదా, మన చేప ముక్క అయితే మగ్గింది కొంచెం. ఇప్పుడైతే కొంచెం ఇందాక ప్లేట్లో కలిపి పెట్టుకున్నాం కదండి వాటర్, ఆ వాటర్ అయితే కొంచెం వేసేసుకుందాం. బాగా కలపమాకండి, కొంచెం ముక్క చెదరకుండా కలుపుకోవాలి. చేపల కూర ఏదైనా సరే ముక్క చెదరకుండా స్లోగా కలుపుకోవాలి జాగ్రత్తగా. ఇదిగోండి మనం వేసిన కొంచెం నీళ్ళు కూడా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు అసలు ఇది ఎగిరైతే చాలా బాగుంటుంది. లైట్గా కొంచెం చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను. చూపించాను కదా ఇందాక, నిమ్మకాయలో సగం అంత చింతపండు, అదైతే ఇదిగోండి ఇలా చింతపండు పులుసు తీసుకొని వేసుకున్నాం. ఇప్పుడు నూనె అంతా పైకి తేలిపోద్ది. కొంచెం ఉడికితే అప్పుడు మన కూర అయితే రెడీ అయిపోయినట్టు. మన కొరమైన చేప అంటు పులుసు అయితే రెడీ అయిపోయింది 5 minutesలో. ఇదిగోండి మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుని పొయ్యి ఆపేసేసుకున్నాం.
చూసారు కదా, అంత ఇరువు కాకుండా పులుసు కాకుండా లైట్గా. ఇది మళ్ళీ చల్లారితే కొంచెం దగ్గరికి అయిపోద్ది. మన కొరమేను అంటూ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.